ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కనీస అవగాహన లేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయనే మండిపడ్డారు. మేము పూర్తి చేసిన ప్రాజెక్టుల కింద కూడా నీళ్లు ఇవ్వలేని చేతగాని మంత్రి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ కింద కూడా పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వకుండా అధికార దర్పంతో అడ్డగోలు మాటలతో టైంపాస్ చేస్తున్నారని తెలిపారు. అన్ని శాఖల్లోని అవినీతి రాజ్యమేలుతుందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ నాయకుల కమిషన్లు దోపిడీ గురించి ప్రజలు చెబుతున్నారన్నారు. పరిపాలన సక్కదనం ఎట్లుందో, మీ ఇరిగేషన్ శాఖ నిర్వాహకం ఏందో, ఎందుకు కాళేశ్వరం నీళ్ళు 4 ఏళ్ళ నుంచి ఇచ్చింది ఇప్పుడు ఆపింది. కోతలు కోసిండ్రు, అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం నీళ్ళు రాలేదు, ఒక చుక్క కూడా, మొత్తం ఎస్ఆర్ఎస్పీ నీళ్ళే మేము దొవ్విందే, మేము తెచ్చిన ఎస్ఆర్ఎస్పీని మాట్లాడేది. ఇప్పుడు కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పాను. మరి ఎస్ఆర్ఎస్పీ మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పీ అక్కడనే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు వస్తలేవు నీళ్ళు? సూర్యాపేటకి ఎందుకు రావు, తుంగతుర్తికి ఎందుకు రావు, కోదాడికి ఎందుకు రావట్లేదు? చెప్తావా సమాధానం సూటిగా? ఎందుకు నాగార్జున సాగర్ ఎడమ కాలువలో మొన్నటి వరకు మేము 11,000 క్యూసెక్ల నీళ్ళు ఇచ్చినాం, ఎందుకు ఇవాళ కేవలం 6,000 క్యూసెక్లు ఇచ్చి చెరువులు నింపకుండా రైతాంగం పొలాలు నిండబెడుతున్నాం? ఎడమ కాలువ కింద కూడా ఎస్ఎల్బీసీకి కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు తేవడం లేదు. నిన్న మనం 2 రోజులు ధర్నా చేశారు కదా తిప్పర్తి మండలంలోనే. మీ స్వయంగా నల్గొండ మంత్రి నియోజకవర్గ రైతులే, సిగ్గనిపిస్తలేదా మీకు? ఇంకా మీరు చెప్పిన అబద్ధాలు మాత్రమే వింటారు, మా బుకాయింపులతోనే నడిపిస్తాం రాజ్యం అనుకుంటున్నారు, కానీ సాధ్యం కాదు. ప్రజలు వెంటబడతారు, రైతులు వెంటబడతారు, తరుగుతారు. మీరు ఇదే పద్ధతుల్లో మీ అసమర్థతతోని లేదా మీ కక్షపూరిత వైఖరితోని రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా ఇదే విధానం కొనసాగిస్తే మీరు మళ్ళీ యాసంగి నాటికి ఊళ్ళలో రాలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏం మాటలు, చెత్త మాటలు. ప్రతి రివ్యూలో, అధికారిక రివ్యూలో ప్రభుత్వ సొమ్ముతో హెలికాప్టర్లో నిలుపుకుంటా మీరు వాగుతున్న వాగుడు, సులువు వాగుడు, ఏం వాగుడు, చెత్త వాగుడు. బుద్ధి ఉండాలి కదా. ఎక్కడ కూర్చున్నాం, ఏ రివ్యూలో ఉన్నాం, ఇది రాజకీయ సభనా, ఇది అధికారిక సమావేశమా అని సోయి ఉండాలి కదా. ఏం చెప్పినావు? కేసీఆర్ మీద ఏడుపు తప్ప కొత్తగా ప్రారంభం చేయిస్తారట, కొత్తగా దేవాదులు నవ్వుకుంటారు ప్రజలు. దేవాదుల నీళ్ళను ఎప్పటి నుంచో వాడుతున్నారు కదా ప్రజలు. సిగ్గనిపిస్తలేదా? మేము ఇచ్చిన ఉద్యోగాలకి మేము ఇస్తున్నాం అని చెప్పుకోవడం, పూర్తయిన ప్రాజెక్టులను మళ్ళీ ప్రారంభం చేస్తా అని చెప్పడం. ఏ పరిపాలన ఇది? ఏం పరిపాలన? సో ఇల్లు మాట్లాడుతున్నదా, లేక మాట్లాడుతున్నదా? ఇప్పటికైనా ఉత్తమ్ గారు ఆ శాఖ మీకు చేయొస్తే చేయండి, లేదంటే కూర్చొని ఆలోచన చేసుకోండి. కానీ నీకు అర్థం కాక, నీకు చేయరాక ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తా, కేసీఆర్ని తెప్పించుకుని తిట్టి బయటపడతా అని అనుకుంటున్న రైతుల నుంచి సాధ్యం కాదు. మొదలైంది అప్పుడే, రైతుల్లో చర్చ మొదలైంది, ఇక తిరుగుబాటే ఉంది. మీరు ఇదే రకంగా కాళేశ్వరం తీసుకొని ప్రారంభం చేయకుండా మేము ఆపుతాం, మేము మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభం చేయకుండా మేము ఆపుతామని మీరు అనుకుంటే తప్పకుండా రైతాంగం చేతుల్లో మీరు తనుందినే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త.